గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారికి అల్లూరి జిల్లా పాడేరుకు చెందిన మన్యం ప్రజా గాయకుడు డాక్టర్ దుడ్డు సత్యనారాయణ నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఇండియా మేప్లో శ్రీలంక లాగా మా మన్యం కూడా ఆంధ్ర రాష్ట్రానికి మూలన విసిరిపడేసినట్టు ఉండే అందమైన కల్మషం లేని ప్రాంతం సార్. నమ్మకానికి కేరప్ అడ్రస్, మోసాలు తెలియని అమాయకులు సార్ మా మన్యం ప్రజలు. మైదాన ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువుకు మా ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు సార్. కానీ మా జీవితాలు మాత్రం అలాగే కొనసాగుతుంది సార్. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది గంజాయి కేసుల్లో విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అన్యాయంగా మగ్గిపోతున్న మా గిరిజన బిడ్డల కోసం సార్. 2021 డిసెంబర్ నెలలో పాడేరు నియోజకవర్గం మొత్తం 555 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతి పల్లె కష్టం చూసిన వాడిగా, ప్రతి యువతీ యువకుడి ఆవేదన విన్నవాడిగా, ఈ కష్టాల సుడిగుండాల నుంచి పుట్టుకొచ్చిన ఓ మన్యం ప్రజా గాయకుడిగా చెబుతున్నాను సార్. మన్యంలో ప్రతి గిరిజన బిడ్డ తెలివైన వాడే సార్. బ్రతుకు తిరుగు కోసం వ్యవసాయం చేసుకుందామంటే సరైన భూమి ఉండదు. ఉన్న భూమి కాస్త అమ్మి చదువుకుందామంటే ఉద్యోగాలు ఉండవు. పోని కూలి పని కోసం మైదాన ప్రాంతాలకు వెళదామంటే వయసు మీరినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని వదిలి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల వలనే గంజాయి వైపు ఆకర్షితులవుతున్నారు. కేవలం రోజువారీ కూలీలుగా మాత్రమే దొరికిపోయి అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు. ఈ వ్యాపారాలకు కారకులైనటువంటి అసలైన నిందితులు మాత్రం దర్జాగా విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. మైదాన ప్రాంతాల నుంచి మా మన్యానికి వచ్చిన బడా గంజాయి స్మగ్లర్ల చేతిలో రోజువారీ కూలీలుగా ఆకర్షితులై పోలీసులకు పట్టుబడితే కనీసం బెయిల్ ఎలా ఉంటుందో కూడా తెలియని అమాయకులు సార్ మా మన్యం ప్రజలు. గంజాయి కేసులో అన్యాయంగా దొరికిపోయి జైల్లో శిక్ష అనుభవిస్తుంటే విషయం తెలియనటువంటి తల్లిదండ్రులు, నా కొడుకు పట్టణంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, తప్పకుండా ఇంటికి వచ్చి మమ్మల్ని బాగా చూసుకుంటాడని అమాయకంగా దీనంగా ఎదురు చూసే తల్లిదండ్రులు మా మన్యంలో ఎంతోమంది ఉన్నారు సార్. ఇలాంటి బాధాకరమైనటువంటి సంఘటనలలో ఒకటి ఉంది సార్. పాడేరు మండలం మా స్వగ్రామమైనటువంటి కాడేలి గ్రామంలో పాపం 18 ఏళ్ల యువకుడు సార్ రోజువారీ కూలీగా గంజాయి కేసులో పట్టుబడితే దాన్ని గంజాయి స్మగ్లర్గా చిత్రీకరించి కేసు ఫైల్ చేశారు సార్. మొన్న యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయింది. అదే రోజు తన తండ్రి కేజీహెచ్లో అనారోగ్యంతో చనిపోయాడు సార్. పాపం తన తండ్రి చనిపోయాడన్న విషయం నేటికి కొడుకు తెలియలేదు సార్. ఇలాంటి దుర్భర జీవితాలు మా మన్యంలో చాలా ఉన్నాయి సార్. చివరిగా నా మనవి, గంజాయి కేసులో అన్యాయంగా మగ్గిపోతున్న నా గిరిజన బిడ్డలపైన మరొకసారి రీఎంక్వైరీ వేయించండి సార్. మీరు అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ప్రతి ఏడాది ఆగస్టు 15కు రిపబ్లిక్ డే సందర్భంగాను విడుదలయ్యే ఖైదీల జాబితాలలో మెల్లిమెల్లిగా మా గిరిజన బిడ్డలను కూడా చేర్పించి విడుదల చేసి కొత్త జీవితాలను ప్రసాదించండి. బలమైన కండిషన్లతోనే విడుదల చేయండి. ప్రతి వారం దగ్గరలో గల పోలీస్ స్టేషన్లలో సంతకాలు తీసుకోండి. కానీ విడుదల కోసం ఆలోచించండి సార్. కల్మషం లేని బిడ్డలు తెలిసి తెలియని వయసులో చేసినటువంటి చిన్న పొరపాటు పెద్ద మనిషితో కొత్త జీవితాలను ప్రసాదిస్తారని కోరి ప్రార్థిస్తూ, పార్టీ, సంఘం, కులమత భేదమన్న తారతమ్యం లేకుండా ఓ స్వచ్ఛమైన గిరిజన బిడ్డగా, మన్యం గేయ రచయితగా, మన్యం ప్రజాగాయకుడిగా డాక్టర్ దుడ్డు సత్యనారాయణ క్షమాపణలతో కూడినటువంటి విన్నపాలు సార్.